మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. మెగా డిజిటల్ వార్తలకు స్వాగతం. నిన్నటి మధ్యాహ్న భోజనంలో పురుగుల ఘటనలో విస్తుపోయే వాస్తవాలు. నారాయణపేట జిల్లా మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో నిన్న బియ్యంలో పురుగులు ఉన్నాయని తెలిసిన అవే వడ్డించమని చెప్పిన ఆర్డీఓ రామచందర్. వంట మనిషి పురుగులు ఉన్నాయని చెప్పినా 2 సార్లు కడిగితే పోతాయంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారి. 6 సార్లు కడిగినా కూడా బియ్యం అట్లా పురుగులు అట్లే ఉన్నాయి. చూపించినాం కూడా సార్ చెప్తే కూడా లేడా ఏమన్నారు, కడగండి అంటాడు. 6 సార్లు కడిగినాం మేము బియ్యం. అంటే ప్రాబ్లం ఏమి ఇంతకి? బియ్యం ప్రాబ్లం ఇంకేం లేదు, బియ్యము పురుగులు ఇంతకేం లేదు ప్రాబ్లం. నా పేరు నందిని, 10వ తరగతి బి సెక్షన్ చదువుతున్నా. నిన్న ఫుడ్ పాయిజన్ అయినందువలన కొంచెం ప్రాబ్లం అయింది పిల్లలకి. 6వ తరగతి పిల్లలు, 7వ తరగతి పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయింది ఆ పిల్లలకి. అంటే నిన్న అయినందుకు నిన్న బియ్యం అద్దె ఉండే, మళ్ళీ మధ్యాహ్నం వండిండ్రు కానీ మళ్ళీ అదే రిపీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు 4 అవుతుంది టైము, అదే వండే. మళ్ళీ చిట్టం రామోండి సార్ గారు మళ్ళీ తెప్పించారు బియ్యం రైస్ తెప్పించి ఇప్పుడు చేపించారు. టైం 4 అవుతుంది, ఇప్పుడు తింటుండ్రు పిల్లలు. మధ్యాహ్నం ఎందుకు తినలే? మధ్యాహ్నం పురుగులు. డిజిటల్ న్యూస్ టీం, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు.